ఇస్తున్న ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఎఫ్. ఇక్కడ ఫస్ట్ సిగ్నల్ మనకి ఎఫ్ అనే ఫ్రీక్వెన్సీతో ఉంది. దాన్ని మనము f/2 ఫ్రీక్వెన్సీని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో మనము టీ ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ వాడుతున్నాము. మనము 2 రకాలైన ఫ్లిప్ ఫ్లాప్ని వాడి మన ఇన్పుట్ ఫ్రీక్వెన్సీని డివైడ్ చేయొచ్చు. ఒకటి డి ఫ్లిప్ ఫ్లాప్, ఒకటి టీ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ నేను మీకు టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి ఎలా చేయొచ్చో నేను చూపిస్తాను. ఇది ఒక టీ ఫ్లిప్ ఫ్లాప్ అని మనం అనుకుంటే, సో టీ ఈక్వల్ టు 1 అయినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ స్టేట్లో ఉన్నప్పుడు టాగుల్ అయిపోతుంది అనమాట. పాసెజ్ క్లాక్ వచ్చినప్పుడు ఇది మన క్లాక్ అండ్ దీని ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఉంది. ఓకే, ఈ క్యూ. ఓకే, ఇప్పుడు ఈ క్యూ మనకి ప్రీవియస్గా 0 ఉంది అని మనం కన్సిడర్ చేస్తే, ఇక్కడ 0 ఉందని కన్సిడర్ చేస్తే పాసెజ్ వచ్చినప్పుడు దాన్ని అవుట్పుట్ హై అయిపోతుంది. నెక్స్ట్ పాసెజ్ వచ్చినప్పుడు దాని అవుట్పుట్ లో అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పాసెజ్లో హై అవుతుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాసెజ్లో లో అవుతుంది. సో ఇలా మనకి ఇక్కడ వచ్చే ఫ్రీక్వెన్సీ f/2 అనమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ఎగ్జాక్ట్గా హాఫ్గా డివైడ్ చేసేసింది మనం ఇచ్చే ఇన్పుట్ ఫ్రీక్వెన్సీని. సో ఇది మన సింపుల్గా f/2 ఫ్రీక్వెన్సీ డివిజన్ సర్క్యూట్ అనమాట. సో ఇలాగే ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ మనం యాడ్ చేస్తే f/4 వస్తుంది. దానికి మళ్ళీ ఇంకో ఫ్లిప్ ఫ్లాప్ క్యాస్కేడ్ చేస్తే f/6 వచ్చేస్తుంది అనమాట. సో అలా మీరు చేసి చూడండి. ఇక్కడ మనము ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి మనం డి ఫ్లిప్ ఫ్లాప్తో ఎలా చేస్తానో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇది మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ అయినప్పుడు క్లాక్ అనేది ఉంది మనకి అండ్ దాని ఫ్రీక్వెన్సీ ఎఫ్, మన అవుట్పుట్ ఏంటి, క్యూ. ఓకే, సో ఈ క్యూ అవుట్పుట్ని నేను నాట్ చేసి డి ఫ్లిప్ ఫ్లాప్కి ఇస్తున్నాను. సో ఏదైతే ప్రీవియస్గా ఇన్పుట్ ఉందో, అవుట్పుట్ ఉందో, సపోజ్ 0 ఉందో, అది ఇక్కడికి వెళ్ళి 1 అయ్యి నెక్స్ట్ టైం 1 పాస్ అవుతుంది. 0 ఒకసారి వస్తుంది, నెక్స్ట్ టైం 1 వస్తుంది. ఈసారి 1 ఉన్నప్పుడు మళ్ళీ నాట్ అయ్యి వెళ్ళి మళ్ళీ 0 వచ్చి 0 పాస్ అవుతుంది. సో ఇక్కడ ఈ టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ ఫంక్షన్ని దానంతట అదే చేస్తుంది కాబట్టి మనకు ఎక్స్ట్రా సర్క్యూటరీ అవసరం లేదు. కానీ డి ఏ ఇన్పుట్ ఉంటే అదే పాస్ చేస్తుంది కాబట్టి ఇలా నాట్ పెట్టుకుంటే మనము ఇది మనకి ఇలా మన వేవ్ ఫామ్ ఫ్లిప్ అవుతూ ఉంటుంది ఎవ్రీ పాసెజ్కి. అప్పుడు మనకి by2 ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఇదేమో డి ఫ్లిప్ ఫ్లాప్తో క్రియేట్ చేసిన ఫ్రీక్వెన్సీ డివిజన్ సర్క్యూట్ ఫర్ f/2 అనమాట.